హాయ్ ఫ్రెండ్స్. దుబాయ్లో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ను సెంచరీతో గెలిపించాడు విరాట్ కోహ్లీ. గత కొంతకాలంగా తన ఫామ్ మంచిగా లేదన్న వాళ్లకు ఈ సెంచరీతో సమాధానం చెప్పాడు విరాట్. 2025 ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్లో విరాట్ మరోసారి పాకిస్తాన్పై తన విశ్వరూపం చూపించాడు. పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక భారతదేశం పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు ఎల్లప్పుడూ ఉత్కంఠభరితంగా ఉత్సాహంగా ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత జట్టు పరుగులు సాధించడం ఒకానొక దశలో సవాల్గా మారింది. పాకిస్తాన్ బౌలర్లు ప్రారంభంలో మంచి పట్టును కలిగి ఉన్నారు. భారత్ గెలవాలంటే మంచి స్కోర్ కావాల్సి ఉంది. అలాంటి పరిస్థితిలో విరాట్ కోహ్లీ టీమిండియా బాధ్యత తీసుకొని సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ సమయంలో అతను 7 ఫోర్లు కొట్టాడు. విరాట్ కోహ్లీ తొలిసారిగా 2029లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాడు. కానీ ఈ టోర్నమెంట్లో విరాట్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ సాధించడానికి అతడు 16 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. అయితే 2023 ఓడిఐ ప్రపంచ కప్ తర్వాత అతడు వన్డేల్లో సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ఇది కాకుండా అతడు 531 రోజుల తర్వాత విదేశీ గడ్డపై వన్డే సెంచరీ సాధించాడు. అయితే ఐసీసీ వన్డే ఈవెంట్లో విరాట్ కోహ్లీ పాకిస్తాన్పై 4వసారి 50కి పైగా పరుగులు చేశాడు. ఇది ఒక రికార్డు. అతడు తప్ప మరే ఇతర ఆటగాడు ఈ ఘనతను 3 సార్ల కంటే ఎక్కువ చేయలేకపోయాడు. విరాట్ కాకుండా వీవ్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్పై 3 సార్లు 50కి పైగా పరుగులు చేశారు. ఇది కాకుండా ఐసీసీ వన్డే ఈవెంట్లో ఇది అతని 23వ 50కి పైగా స్కోరు. అతను కాకుండా సచిన్ టెండూల్కర్ మాత్రమే ఐసీసీ వన్డే ఈవెంట్లో ఇన్నిసార్లు 50కి పైగా పరుగులు చేశాడు.